అట్లాంటి వాళ్ళు అవినాష్ రెడ్డి టికెట్ ఆగేసి వివేకానంద రెడ్డికి ఇస్తాడని చెప్పి జగన్ చంపించాడా? అవినాష్ రెడ్డి చంపించాడా? పోనీ అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేస్తానే కదా ఆ రోజు పొద్దున కూడా వెళ్ళబోయింది ఆయన, అంతకుముందు కూడా వెళ్ళినోడు. ఏ ప్రాతిపదికన అక్కడ వీళ్ళు మర్డర్ చేయించాలి? అది తెలిసినా సరే మనం రాజకీయంగా ఒక ఎమోషన్ క్రియేట్ చేయడానికి వాడారు. అసలు నిజం సుధాసింగ్ దర్యాప్తులో స్పష్టంగా కనబడిపోయింది. అక్కడ ఇతను చేతిలో ఆర్థిక పరిపుష్టి మొత్తం పోయింది. ఒకప్పుడు లక్షలు అట్లా ఇసిరేవాడు. ఎవరికైనా సాయం చేయడంలో నెంబర్ 1 ఉంటుంది ఆ కుటుంబం. పులివెందుల్లో వీళ్ళ సహాయం పొందని కుటుంబం లేదంటారు అక్కడ వింటే. ఈ కుటుంబం రాజశేఖర రెడ్డి తరపున వివేకానంద రెడ్డి సాయం చేసి వచ్చేవాడు. రూపాయి సాయమో, ఉద్యోగం సాయమో, ఉపాధి సాయమో ఏదో ఒకటి సాయం చేపిస్తుండేవాడు. అట్లాంటి సిచ్యుయేషన్లో ఇతనికి ఆ రెండో పెళ్లి చేసుకోవడం, ఆ గొడవల మూలంగా ఇతని చేతిలో చెక్ పవర్ లేకుండా చేశారు. ఆస్తుంది కానీ చెక్ పవర్ లేదు. చెక్ పవర్ ఎప్పుడే ప్లస్ అతనికి రోజుకి ఎంత అని చెప్పి ఖర్చులకి ఇచ్చారు వాడుకోవడానికి. ఆ ఖర్చులు తినడానికి కూడా, అదనంగా మందు కొనుక్కోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితి అయింది. అలాంటి టైట్ పొజిషన్లో తన చేతిలో ఉన్న శక్తి ఏంటి అంటే సెటిల్మెంట్లు చేయడం. గతంలో చేసిన అలవాటు ఉంది. అట్లాంటి టైంలో బెంగళూరు కేసు వచ్చింది. ఆ బెంగళూరు కేసుకి నిజమే అనుకుని నేను వెళ్ళాడు. ఏకంగా అక్కడ హోంమంత్రిని కలిశాను. హోంమంత్రే చెప్పాడు కదా ఆ రోజున నన్ను గెలిచాడని చెప్పి. ఆ రోజున చెప్పాడు కదా హోంమంత్రి కూడా, నన్ను కలిశాడు ఇది